హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వానపల్లిస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే బాదం పాలు. నాకు తెలిసి ఈ బాదం పాలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అది కూడా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్తోనే బాదం పాలు ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ కోసం మనం 10 నుంచి 15 వరకు బాదం పప్పులు తీసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి మనం జీడిపప్పు పలుకులు కూడా నానబెట్టుకోవాలండి కొన్ని. ఇప్పుడు గంట తర్వాత ఈ బాదం పప్పుల పైన ఉన్న పొట్టంతా కూడా ఇలా క్లియర్ చేసేసుకోవాలి. మొత్తం మనం తీసుకున్న బాదం పప్పులన్నీ కూడా ఇలా పైన పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి 1/2 లీటర్ దాకా పాలు వేసుకోవాలి. మీరు ఏ మిల్క్ అయినా కూడా దీనికి యూజ్ చేయొచ్చు. అంటే క్రీమ్ మిల్క్ కానీ టోన్డ్ మిల్క్ కానీ ఇలా ఏ పాలైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. ఇలా పాలన్నీ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం పప్పులు వేసుకుంటే బాగా చిక్కగా అయిపోతుంది కదా. సో పావు గ్లాస్ దాకా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కొంచెం ఒక 2-3 మరుగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పుతో షుగర్ వేసుకోవాలండి. ఈ షుగర్ అంతా బాగా కరిగి ఈ పాలల్లో కలిసే వరకు మరిగించుకోవాలి. అంటే ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా బాగా ఈ పాలల్లో కలిసేలా కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఈ పాలు ఇలా మరిగించుకోవాలి. ఇది ఇలా మరిగేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఉన్నాయి కదా జీడిపప్పు ఇంకా బాదం పప్పు, ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 4 లేదా 5 ఇలాచీ కూడా వేసుకోవాలి. అలాగే మనం మరిగించుకుంటున్న పాలు కూడా ఈ మిక్సీ జార్లోకి కొన్ని వేసుకొని ఇది మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని అంతా మనం మరుగుతున్న పాలల్లోకి వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. మిక్సీ జార్లోకి ఇంకొన్ని వాటర్ కూడా వేసేసుకొని ఈ మరుగుతున్న పాలల్లోకి వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇలా 10 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి మళ్ళీ బాదం పప్పులు తురుము వేసుకొని గార్నిష్ చేసుకుంటే బాదం పాలు రెడీ అండి. ఈ బాదం పాలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.